ఇద్దరు స్నేహితులు కలిసి ఒకరోజు టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఒక స్నేహితుడు తన పక్కోడితో చెప్పాడు, చూడరా నేను చెప్పింది జరుగుతుంది, ఈ బాల్ తప్పనిసరిగా సిక్స్ వెళ్తుంది అన్నాడు. సిక్స్ వెళ్ళిపోయింది. ఇంకో బాల్ వైడ్ వెళ్తుంది అన్నాడు, వైడ్ వెళ్ళిపోయింది. ఇంకో బాల్ ఫోర్ వెళ్తుందిరా చూడరా అన్నాడు, వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఓవర్లో ఏం జరుగుతుందో మొత్తం అన్ని చెప్పేస్తున్నాడు. చాలా ఎక్సైట్ అయ్యాడు, చాలా ఆశ్చర్యపోయాడు. ఏమైందిరా ఏంటి, ముందు తెలిసిపోతుంది నీకు ఏంటి అని అడిగితే అప్పుడు ఆడు అన్నాడు, ఇది ఆల్రెడీ అయిపోయిన మ్యాచ్ రా అని. కదా, కొన్ని సందర్భాల్లో సమస్యలు అనేవి, ఇరుకులు అనేవి, రోగములు అనేవి, ఇబ్బందులు అనేవి మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఏదో విధంగా మనల్ని డిస్టర్బ్ చేయాలనుకుంటాయి. కానీ మన దేవుడు ఆల్రెడీ మన జీవితంలో అయిపోయిన మ్యాచ్ను చూసినట్టుగా మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు కనుక మన జీవితంలో దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదంని ఆయన ముందే తెలుసు కాబట్టి తగిన సమయం ముందు తప్పనిసరిగా ఆయన నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎర్ర సముద్రం 2 పాయలు అవుతుందనే విషయం దేవునికి తెలిసినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి దేవునికి ప్రార్థించిన తర్వాత, దేవుని ఆరాధించిన తర్వాత, దేవుడిని అడిగిన తరువాత ఎర్ర సముద్రం 2 పాయలైంది. అవును కదా. నీ జీవితంలో దేవుడు దాచి ఉంచిన మేలు తప్పక నీ కొరకు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అప్పటి వరకు విశ్వాసంతో దేవుని స్తుతించు, మహిమపరచు, ఆయన నామాన్ని హెచ్చించు. ఒకరోజు నిన్ను సాక్షిగా ఆయన మహిమార్థమై దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.